విజయనగరం జిల్లా ఎస్కోట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడ్డవర చెక్పోస్టు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. బొలెరో వాహనంలో 117.100 కిలోల గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం నుండి ఇద్దరు వ్యక్తులు బొలెరో వాహనంలో గంజాయిని కేరళ రాష్ట్రానికి తరలిస్తూ పట్టుబడ్డారన్నారు. నిందితుల వద్ద నుండి 117.1 కిలోల గంజాయి, బొలెరో వాహనం, 2 మొబైల్ ఫోన్లు, 10,310 రూపాయల నగదు సీజ్ చేశామన్నారు. సాయంత్రం బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద నార్మల్గా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు నిన్న ఒక బొలెరో మ్యాక్సీ ట్రక్లో చెక్ చేస్తే దాంట్లో ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఫ్లోర్ ఉంటుందో ఆ ఫ్లోర్ను మోడిఫై చేసి దాని కింద గాంజా దాచిపెట్టి తీసుకెళ్తున్నారు. సో వెహికల్ చెకింగ్ చేస్తుంటే అక్కడ ఈ 117 kgs గాంజా ఆ బొలెరో మ్యాక్సీ ట్రక్లో పట్టుకోవడం జరిగింది. బొలెరోలో ఇద్దరు కేరళ త్రిశూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇద్దరు ఈ 117 kgs గాంజా కేరళకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డారు. సో వాళ్ళు ఈ గాంజా తీసుకెళ్ళడానికి అరకుకి రావడం జరిగింది. అరకు నుంచి ఒక అతను ఒడిశా అతను వాళ్ళకి ఒడిశా సైడ్కి తీసుకెళ్ళి అక్కడ ఒక గ్రామంలో గాంజా ఇప్పించి ఆ గాంజాయి బొలెరో మ్యాక్సీ ట్రక్లో లోడ్ చేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే మనం పట్టుకున్నాము. ఈ గాంజా వర్త్ అరౌండ్ 5,85,000 ఉంటుంది. ఈ కేసులో ఈ బొలెరో ట్రక్తో సహా 2 మొబైల్ ఫోన్స్, 10,300 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఆర్గనైజర్ ఒక అతను కేరళ స్టేట్లో త్రిశూర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అతను రామ్ అనే అతను వారిని పంపించాడు.